సో సెమెన్ లీకేజ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? హలో అండి, నేను డాక్టర్ విజి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. కలిసినప్పుడు సెమెన్ లీకేజ్ అనేది కామన్. సెమెన్ లీకేజ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అనేది అపోహ. సో సెమెన్లో ఏంటిదంటే స్పర్మ్స్తో పాటు సెమైనల్ ప్లాస్మా అంటే ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. పురుషుల్లో సెమెన్ వాల్యూమ్ అనేది 1 ml నుంచి 5 ml వరకు ఉంటుంది. సో ఈ వాల్యూమ్ అనేది ఎజాక్యులేషన్ టైంలో రిలీజ్ అవుతుంది. ఇందులో స్పర్మ్స్ అరౌండ్ 1 minute గర్భసంచి లోపలికి ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ లీక్ అయిన దాంట్లో ఎక్కువ సెమైనల్ ప్లాస్మా అనేది ఉంటుంది. స్పర్మ్స్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. 1 minute లోపలికి వెళ్ళిపోయిన స్పర్మ్స్ అరౌండ్ 30 minutes to 1 hour అంటే ఇంచుమించు గంటలోపు ట్యూబ్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి సింగిల్ స్పర్మ్ సరిపోతుంది. సో అట్లా లీకేజ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు. కానీ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ మ్యాటర్. ఎప్పుడు అంటే స్పర్మ్ క్వాలిటీ బాగాలేనప్పుడు, అంటే స్పర్మ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే స్పర్మ్లో కదలికలు తక్కువ ఉన్నప్పుడు, నార్మల్ స్పర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్పర్మ్స్ పైకి చేరుకునేది తక్కువ ఉండొచ్చు, లేదా కిందనే చాలా స్పర్మ్స్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి టైంలో సెమెన్ లీకేజ్ ఉన్నప్పుడు స్పర్మ్స్ కూడా బయటికి వస్తే కొంచెం ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గొచ్చు. అలాగే వెజైనాలో ఇన్ఫెక్షన్స్. సో వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు స్పర్మ్ డ్యామేజ్ అనేది వెజైనాలోనే జరిగిపోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గొచ్చు. అండ్ ఓవ్యులేషన్ టైంలో, అండం విడుదల టైంలో కలిసి ఉండకపోతే, స్పర్మ్ లీకేజ్ ఉన్నా సరే, స్పర్మ్స్ లోపలికి వెళ్ళినా సరే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. సో లక్షల స్పర్మ్స్ రిలీజ్ అయినప్పుడు సెమైనల్ ప్లాస్మా అనేది ఎక్కువ బయటకు వస్తుంది. కొన్ని స్పర్మ్స్ బయటకు వచ్చినా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.